డిసెంబరు అక్టోబర్ లాస్ట్ వీక్ నవంబర్లో వస్తున్నాయండి. దీనికి కారణము ఎక్కువ వేడి ఉన్న తర్వాత పడిన వర్షంలోంచి వచ్చే తేమ భూమిలోకి ఇంకే ప్రక్రియలో హీట్ ట్రాన్స్ఫర్బిలిటీ అనేది డైరెక్షన్ మారిందండి. ఆ మారే ప్రక్రియలో వాటర్ లోపలికి ఈ టెంపరేచర్ వెళ్ళడం ద్వారా వస్తున్న పరిణామంగా చూడొచ్చు. రెండోది గ్లోబల్ వార్మింగ్ అనేది ఖచ్చితంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని కంట్రోల్ చేసే వ్యవస్థ. అంటే అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. నైబర్ టు ద కోస్టల్ బెల్ట్ ఉండే అన్ని స్టేట్స్, అన్ని కంట్రీస్ కరెక్ట్గా ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దాని మీద ఒక గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసుకోవడము, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ని ట్రాక్ చేసుకోవడము, వెహికులర్ పొల్యూషన్ ట్రాక్ చేసుకుని దాని ప్యాసిఫైస్ని డెవలప్ చేసుకోవాలా. ఇది అందరూ కలిపి చేయాల్సింది. ఎస్పెషల్లీ ఏపీకి మాత్రము ఈ యొక్క క్లైమేట్ కంట్రోల్, హైడ్రాలజిక్ సైకిల్, తర్వాత సాయిల్ నుంచి వస్తున్న ట్రాన్స్పోర్టబిలిటీ ఆఫ్ వాటర్కి ప్రాపర్ ఫెర్రీ నెట్వర్క్ డెవలప్ చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ లైన్ దీనికి ఆన్సర్ వచ్చిందండి.